హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 29% ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. 12 పీఆర్సీ మరియు డీఏపై కీలక ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 29% మధ్యంతర వృత్తికి సంబంధించి ఐఆర్‌కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం వద్ద తుది దశకు చేరుకుందని సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ ఫైల్‌పై ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే ఆమోద ముద్ర వేశారని, దీనికి సంబంధించి అధికారిక జీవో త్వరలోనే వెల్లబడు రాబోతోందనైతే నమ్మకమైన వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ నిర్ణయం గనుక అమల్లోకొస్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్ వర్గాల్లో సరికొత్త ఆశలు చిగురుస్తాయని, వారి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి ఈ మేరకు ఇదొక కొత్త ఆశా కిరణంలాగా నిలుస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాలు మళ్ళీ ఎంతో చైతన్యంతో, ఐక్యతతో తమ పోరాటాన్ని ప్రారంభించడం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని, ప్రధానంగా కొత్త పీఆర్సీ అమలు, మధ్యంతర వృత్తి, ఐఆర్ ప్రకటన, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల మరియు ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి కీలకమైన అంశాలు మళ్ళీ చర్చలు ఊపందుకున్నాయి. మరి ఈ పరిణామాల వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం ఒకసారి నిశితంగా గమనిస్తే, గత నెలలో సెక్రటేరియట్‌లో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి మొత్తం 4 పెండింగ్ డీఏలలో కేవలం ఒక్క డీఏని మాత్రమే సాధించగలిగారు. అయితే ఈ ఒక్క డీఏ విడుదలతో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఎందుకంటే పెరిగిన ధరల దృష్ట్యా అది ఏ మూలకు సరిపోదు. అందుకే ఉద్యోగ సంఘాలు ఇప్పుడు మళ్ళీ ఎంతో పట్టుదలతో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తమ మిగిలిన ప్రధాన డిమాండ్‌లు చాలా బలంగా తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా పీఆర్సీ మరియు ఐఆర్ అంశాలలో ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఈ విషయాన్ని ఇది నా బాధ్యత. నా మీద వదిలేయండి. నేనే స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటికి ఉద్యోగ సంఘాలు ఇది మాత్రం ఉద్యోగ సంఘాలు మాత్రం ఇది లక్షలాది మంది ఉద్యోగుల దైనందిన జీవన ప్రమాణాలకు మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం కాబట్టి, కాలయాపన చేయకుండా తక్షణమే జీవో ఇవ్వాలని తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే జరిగిన ఒక సమావేశానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు స్వయంగా హాజరయ్యి ఉద్యోగుల హక్కుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో, ఆ సమయంలో ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి పలు ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా మరియు లోతుగా చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో తీసుకున్న ప్రధాన తీర్మానాలు మరియు ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్లను మనం ఒకసారి వివరంగా పరిశీలిస్తే, మొదటగా 29% ఐఆర్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని, ప్రభుత్వం ఎటువంటి వంకలు వెతకకుండా వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలనైతే వారు కోరారు. పీఆర్సీ నివేదిక రావడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని, దీనివల్ల ఉద్యోగులకు నెలకు రూ. 1000 ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 12వ పీఆర్సీ పునరుద్ధరణలో భాగంగా నూతన పే కమిషన్ రివిజన్ కమిటీని, అంటే 12థ్ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, తద్వారా జీతాల సవరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన దాదాపు 34,000 కోట్ల రూపాయల భారీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ భారీ మొత్తాన్ని ఎక్కడా నిలిపివేయకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలని వారు పట్టుబడుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కూడా కీలక డిమాండ్‌లైతే ఉంచారు. కార్పొరేట్ మరియు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స అందటం లేదని, ఆరోగ్య కార్డులు ఉన్నప్పటికీ ఆసుపత్రులు చేర్చుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి ఉచిత వైద్య సేవలు అందేలాగా చూడాలని కోరారు. ఇక దశాబ్దాలుగా నమ్మకంతో సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, అలాగే కనీస కాలపరిమితి స్కేల్స్, మినిమమ్ టైమ్ స్కేల్ పొందుతున్న వారికి కూడా న్యాయం చేయాలని గట్టిగా అయితే డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల విషయానికే వస్తే, జెడ్పీ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన వారికి జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లను వెంటనే కల్పించాలని, మున్సిపల్ టీచర్లకు కూడా పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని అయితే కోరారు.
ప్రాథమిక విద్యలో సంస్కరణలు తీసుకురావాలని ప్రతి పాఠశాలలోనూ 5 తరగతులకు గాను ఖచ్చితంగా 5గురు రెగ్యులర్ టీచర్లు ఉండాలని జెప్పేసి ప్రతిపాదించారు. క్లాస్ రూమ్ సౌకర్యాలు మెరుగుపరచాలని 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న చోట ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని కోరారు. చివరగా టెట్ పరీక్షల విషయంలో గూడా సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతున్నారు. దశాబ్దాల తరబడి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి వారిని ఇప్పుడు మళ్ళీ పరీక్షల పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి మొత్తంగా చూస్తే ఏపీలో 29% ఐఆర్ ప్రకటన మరియు 34,000 కోట్ల రూపాయల బకాయిల సాధన దిశగా ఉద్యోగ లోకం మళ్ళీ ఒక పెద్ద చైతన్యం అయితే వెల్లివిరుస్తోంది. ఇది వారి కుటుంబాల్లో కొత్త కాంతిని నింపుతుంది అని అయితే ఆశిద్దాము. 29% ఐఆర్ ఫైలు, మధ్యంతర భృతి ఫైలు తుది దశకు చేరుకుంది. సో, త్వరలోనే అధికారిక జీవో వచ్చే అవకాశం అయితే ఉంది. పీఆర్సీ కమిటీ 12వ పీఆర్సీ అమలు కోసం వెంటనే నూతన పే రివిజన్ కమిటీ నియమించాలని అయితే డిమాండు. భారీ బకాయిలు, ఉద్యోగులకు రావాల్సిన 34,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి అకౌంట్‌లో జమ చేయాలని డిమాండు. ఆరోగ్య భద్రత, నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత ఉచిత వైద్యం పక్కాగా అమలు చేయాలి. రెగ్యులరైజేషన్, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, జెడ్పీ ఉపాధ్యాయుల జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లను మరియు ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. టెట్ మినహాయింపు, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరిక జారీ. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల వాంఛైనటువంటి 29% మధ్యంతర భృతి ఐఆర్ విడుదలకు మార్గం సుగమమైంది. సచివాలయ వర్గాల ప్రకారం ఈ ఫైలు తుది దశలో ఉంది. దీంతో పాటు 12వ పీఆర్సీ కమిటీ నియామకం, 34,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల విడుదల, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు సీనియర్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు వంటి కీలక డిమాండ్లపై ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ లోకం మళ్ళీ ఐక్యంగా పోరాటానికి సిద్ధమవుతోంది. ఇది వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.